ఎన్టీఆర్ క్రమశిక్షణ చంద్రబాబు మేధా సంపత్తి టీడీపీకి రక్షణ కవచమని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. సమాజమే దేవాలయమని, ప్రజలే దేవులుగా ఎన్టీఆర్ క్రమశిక్షణతో పార్టీని నడిపారని గుర్తు చేశారు. తన మేధా సంపత్తితో నిరంతర శ్రామికుడిగా చంద్రబాబు పార్టీ కోసం శ్రమించి తెలుగుదేశం పార్టీని నిలబెట్టారని యనమల అన్నారు. పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ చంద్రబాబులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక కూటమి గెలుపునకు పవన్ కళ్యాణ్ కీలక పాత్రను పోషించారన్నారు యనమల. బీజేపీని ఒప్పించి కూటమి ఏర్పాటు చేశారని చెప్పారు. పవన్ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ పార్టీ నాయకులు, జనసేన నాయకులందరూ కూడా మనతో కూటమిలో కలిశారు. వీరితో పాటు కూడా బీజేపీ గెలిచింది. వాళ్ళ నాయకులు ప్రత్యేకంగా ఆ ఇద్దరు పార్టీల నాయకులు కూడా ప్రత్యేకంగా మనం అభినందించాలి. చాలా కష్టపడి జనసేన రామకృష్ణ గారు ఇలాంటివంతా ఆయన వీళ్ళంతా కూడా చాలామంది రావడమే కాకుండా చాలా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా సహకరించారు పూర్తిగా. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మనం అందరం కూడా అభినందించుకోవాలి. అంటే కలయిక అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో కలయిక అనేటువంటిది చాలా ముఖ్యం. అంటే దాంట్లో నేను కూడా పాత్ర పంచుకున్నాను. ఎందుచేతనే ఒక రాక్షసుడు పరిపాలిస్తూ ఉంటే ఆ రాక్షసుడు కూడా మంచి మనసు ఉన్నవాళ్ళు ఎవరో ఉండరు. రావణాసుడు పరిపాలిస్తుంటే విభూషణుడు ఉన్నాడా లేడు, బయటకు వచ్చేసాడు. ఎంచేతంటే అది డిఫెక్షన్ కాదు, ఒక సిద్ధాంతపరంగా బయటకు వచ్చాడు. అతని సిద్ధాంతం ఏంటి చెప్పాడు, సీతాదేవిని తీసుకురాకూడదు, తప్పు పంపించేయని చెప్పాడు. పంపించేయని చెప్తే నువ్వేది నాకు చెప్పమన్నాడు. ఆ మాట బరాయించలేక బయటకు విభూషణుడు వచ్చేసాడు, రావణుడితో కలిసాడు.